రూపాయలకు పెట్టండి ఉమ్, తీసుకొచ్చి. ఉమ్. అది పెట్టేస్తే ఈ వైట్ రేషన్ కార్డు సమస్య తగ్గుతుంది. అవును అవును ఆ బియ్యం కొనకుండా ఎందుకు వేస్ట్? అంతే ఇది కదా. 25 రూపాయలు కొనుక్కుంటారు కదా. ఉమ్, పంచదార వేలకు కూడా ఇవ్వండి, అవును. పంచదార వేలకు కూడా 2 కిలోలు ఇవ్వండి, ఉమ్, ఉమ్, గుర్తు పెట్టుకుంటారు. అవును. ఇప్పుడు ఇది సమస్య పరిష్కారం కావాలంటే సింపుల్ లాజిక్ ఏంటంటే వైటు పింక్ తీసుకోండి, లేదా వైటు మీ పసుపు కార్డు అదే ఒకటి. పెట్టుకోండి, ఉమ్, ఏదో ఒక కార్డు పెట్టండి. ఉమ్, పెట్టేసి వైట్ రేషన్ కార్డు 85 లక్షల మందికి ఉండేవాడి, ఉమ్, మిగతా 60 లక్షల మందికి అది ఇవ్వండి. అవును. వాళ్ళకి 25 రూపాయల కిలో బియ్యం లేకపోతే 10 రూపాయల కిలో బియ్యం తీసుకోమనండి. ఉమ్, వద్దు, అసలు బియ్యమే లేకపోయినా అవును. నష్టం లేదు నన్ను అడిగితే ఉమ్, వాళ్ళకి. ఉమ్, ఎందుకంటే వాళ్ళు 200 రూపాయలకి 400కి అమ్ముకునేటప్పుడు ఉమ్, ఎందుకు అది? అవును. దానికంటే కూడా ఉమ్, దానికి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించండి. పంచదార, ఉమ్, కందిపప్పు, ఉమ్, చింతపండు, నూనె ఉమ్, ఇట్లాంటి వాళ్ళకి అందేలా చేయండి. అవును. లేదు 25 రూపాయలకి ఆ సన్న బియ్యం పెట్టండి, ఉమ్, కొనుక్కోమని చెప్పండి. అవును. అప్పుడు రేపు పొద్దున ఈ వైట్ రేషన్ కార్డు వాళ్ళు కూడా మాకు అది కావాలని అడగచ్చు. అడుగుతారు ఎందుకంటే. ఉమ్, ఇది 25 రూపాయలకి అమ్మడం కష్టం కాదు నన్ను అడిగితే. ఉమ్, సోనా మసూరి బియ్యము అవును. వాళ్ళకి ఎంత పలుకుతోంది? 2000, 2500 పలుకుతోంది ఓ రైతుకి. ఉమ్, ఉమ్, 2, 2500. అవును.